నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవ అనుగ్రహంతో వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఊహించని లాభాలను అందుకుంటారు. బంధుమిత్రుల వల్ల లాభం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. నూతన వాహన యోగం కనబడుతుంది, గృహయోగం కనబడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు విద్యలో రాణింపు అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనేవి కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి శ్రీమూలక ధనలాభం అనేది కలుగుతుంది. అంటే తల్లి గారి తరపున కానివ్వండి, భార్య గారి తరపున కానివ్వండి, మీకు ధనలాభం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలను చేపడతారు. రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య తీరిపోతుంది. ఆప్తులతో సఖ్యత అనేది నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక రాజకీయ వర్గాల వారికి కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాగే జనాకర్షణ అనేది కలుగుతుంది. ముఖ్యంగా మిథున రాశిలోని కళాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగాల వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మంచి లాభాలను గడిస్తారు. ఇక వైద్య రంగం వారు చేసిన సేవలకు గాను మంచి గుర్తింపును పొందుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒక ప్రకటన అనేది ఆకట్టుకుంటుంది. అలాగే మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు రవిగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.